ఓం నమో వెంకటేశాయ. ఈ చరిత్ర ఇప్పటి జనరేషన్కి తెలియదు, అందువలన పూర్తిగా చెప్తున్నాను. ఇది జరిగింది త్యాగయ్య ఉన్నటువంటి టైంలో. శ్రీ త్యాగరాజ స్వామి సంగీతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈయన తెలుస్తుంది. త్రిమూర్తులు అంటారు, సంగీత త్రిమూర్తులు అంటే శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్ మరియు ఇప్పటి చెప్పుకుంటున్న శ్రీ త్యాగరాజస్వామి. ఈ త్రిమూర్తుల్లో ప్రధానంగా త్యాగరాజస్వామి కూడా సంగీతం ద్వారా ఎంతో జ్ఞానాన్ని, ముక్తిని, మోక్షాన్ని పొందారు. ఈయన తంజావూరులోని తిరువయ్యూరులో ఉండేవారు. అక్కడే సమాధి చెందారు. అక్కడ ఒక భక్తురాలు తన సొంత ఆస్తులు అమ్మి ఈ త్యాగరాజస్వామి ఆలయాన్ని నిర్మించారు. మీరు చూస్తున్న ఆలయాన్ని. ఇక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు బాగా చేస్తారు, పంచరత్న పాటలు అవి పాడుతూ. ఇక్కడ వృత్తాంతం ప్రధానంగా ఏంటంటే, తంజావూరు రాజు ఈ త్యాగరాజు గారి జ్ఞానానికి, భక్తికి మెచ్చుకొని చాలా నగలు ఇస్తారు. ఇచ్చినప్పుడు అవి తిరస్కరించి అప్పుడు కూడా నిధి చాలా సుఖమా అనే పాట కూడా పాడతారు. అది కూడా చాలా పాపులర్. అయితే వీటిని తిరస్కరించినందుకు ఈ విపరీతమైన భక్తికి విసుకొచ్చి వీరి అన్నగారు, అన్నావదినులు త్యాగరాజు పూజించే రామ లక్ష్మణ, సీతారామ లక్ష్మణ విగ్రహాలు తీసుకెళ్ళి ఒక నదిలో పారవేస్తారు. అప్పుడు కూడా బాధపడి ఒక పాట పాడిన తర్వాత మరలా అవి దక్కించుకుంటారు. అయితే ఈ సంఘటనలకి విరక్తి పుట్టిన త్యాగయ్య అనేక క్షేత్రాలు తిరిగి కొందరు భక్తులతో కలిసి అక్కడ సంగీత కచేరీలు చేస్తారు. అంటే మనం కచేరీ అనే కంటే భక్తిభావంతో ఆలయంలో పాటలు పాడుతూ ఉండగా తిరుమల కూడా వెళ్ళి అలానే దర్శించుకుందాము అని చెప్పి వెళ్ళినప్పుడు ఈయన అప్పట్లో అంతా కాలినడక కాబట్టి వెళ్ళేసరికి టైం అయిపోయి ఆ తెర వేసేస్తారు. అప్పుడు తీయమని బతిమలాడినా, దర్శనం ఇప్పించమని అప్పుడు ఉన్న పూజారుల అధికారులు దానికి ఒప్పుకోరు. అప్పుడు బాధపడుతూ తెర తీయగరాదా అనే ఈ కీర్తనని ఆలపించిన తర్వాత అప్పుడు ఆ తెర తొలగిపోతుంది. దానంతరదిగా ఎంతో గట్టిగా ఉండే తెర దానంతరదిగా తొలగిపోతుంది. ఆ సందర్భంగా పాడిన భక్తితో ఆ పాట వృత్తాంతం. దాని అర్థం ఏంటంటే, ఓ తిరుపతి వెంకటరమణ, నాలో దృఢంగా నిలబడి ధర్మం మరియు మోక్షంతో సహా ఇతర పురుషార్థాల నుండి నన్ను దూరంగా ఉంచే కోపం, అహంకారం మరియు అసూయ అనే తెరను మీరు తొలగించలేరా? ఇది దృష్టి నుండి దీపం యొక్క నిష్కలంకమైన కాంతి జ్ఞానానికి ప్రభావవంతంగా దాక్కుంటుంది. అంటే అహంకారము ఇవన్నీ ఉన్నప్పుడు మనకి జ్ఞానం రాదు, దర్శనాలకు అడ్డుగా ఉంటాయి. వాటిని తొలగించమని అడుగుతున్నారన్నమాట. ఈ తెర ఉనికి ద్వారా నా మనస్సు చెడుకు చిక్కుకుంటుంది. అజ్ఞాన జంతువులు వేటాడి వలలో చిక్కున్నట్లే నేను నిన్ను నమ్మకంగా అనుసరిస్తున్నాను అనే విధంగా ప్రార్థన చేసిన తర్వాత అద్భుతంగా పాట ఆపేసరికి తెర దానంతరదిగా తొలుగుతుంది. ఇప్పుడు ఈ పాటని భక్తితో మీరు కూడా వినండి. తిరుపతి వెంకటరమణ మత్సరమను తెరతీయగరాదలోని
తిరుపతి వెంకటరమణ మత్సరమను తెరతీయగరాద పరమ పురుష ధర్మాది మోక్షముల పరమ పురుష ధర్మాది మోక్షముల పారదోలుచున్నది నాలోని పరమ పురుష ధర్మాది మోక్షముల పారదోలుచున్నది నాలోని తెరతీయగరాద లోని తిరుపతి వెంకటరమణ మత్సరమను తెరతీయగరాద ఇరవందగ భుజించు సమయమున దిగతగులు రీతి ఇరవందగ భుజించు సమయమున దిగతగులు రీతి ఉన్నది ఇరవందగ భుజించు సమయమున దిగతగులు రీతి ఉన్నది హరి ధ్యానము చేయువేళ హరి ధ్యానము చేయువేళ చిత్తము హరి ధ్యానము చేయువేళ చిత్తము అంత్యజువాడకు పోయినట్లున్నది హరి ధ్యానము చేయువేళ చిత్తము అంత్యజువాడకు పోయినట్లున్నది తెరతీయగరాదలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను తెరతీయగరాద మత్స్యము ఆకలి గొనిగాలముచే మగ్నమైన రీతి ఉన్నది మత్స్యము ఆకలి గొనిగాలముచే మగ్నమైన రీతి ఉన్నది మత్స్యము ఆకలి గొనిగాలముచే మగ్నమైన రీతి ఉన్నది అచ్చమైన దీప సన్నిధిని మరుగడ్డిబడి చెరచినట్లున్నది తెరతీయగరాదలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను తెరతీయగరాద వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి ఉన్నది వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి ఉన్నది వేగమే నీ మతముననుసరించిన త్యాగరాజనుత మదమత్సరమను వేగమే నీ మతముననుసరించిన త్యాగరాజనుత మదమత్సరమను తెరతీయగరాద తెరతీ
తెలియగరాదాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను తెర